మిత్రులారా, ఆధునిక కాలంలో యుద్ధం ఎక్కడో ఒకచోట చిన్న స్థాయిలో ప్రారంభమైన దానికి ప్రపంచవ్యాపిత పర్యవసానాలు ఉంటాయి. ఇరాన్ మీద అమెరికా చేసిన దాడి వల్ల ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేస్తాను అనే ప్రకటన చేసింది. ఒకవేళ నిజంగానే హోర్ముజ్ జలసంధిని మూసివేయడం జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు, సామాజిక రంగాలలోనూ అనేక రకాల ప్రభావాలు ఉంటాయి. ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న దాడి, ఈ యుద్ధ రంగంలోకి ఇరాన్ కూడా ప్రవేశించడం, ఇరాన్ ఇజ్రాయెల్ మీద, టెల్ అవీవ్ మీద బాంబు దాడులు చేయడం, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేయడం, ఈ పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నవే. కానీ హఠాత్తుగా ఇందులోకి అమెరికా కూడా ప్రవేశించింది. అమెరికా ఇంతకాలము ఇరాన్ మీద దాడి చేయకుండా ఉండడానికి, ఇజ్రాయెల్కు అనుకూలంగా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించకుండా ఉండడానికి హోర్ముజ్ జలసంధి మూసివేస్తారేమో అనే భయమే కారణం. ఒకవేళ ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడానికి నిర్ణయం తీసుకుంటుంది, అందువల్లనే ఆగిపోతున్నారు అనే ఒక అభిప్రాయం ప్రపంచంలో ఉండేది. కానీ ఆదివారం నాడు అమెరికా నేరుగా ఇరాన్లోని 3 అణు కేంద్రాల మీద, ఫోర్డో, నతాన్స్, ఇస్ఫహాన్ అనే 3 కేంద్రాల మీద బంకర్ బ్లాస్టర్ అంటారు. అంటే భూగర్భంలో ఉన్న సౌకర్యాలను, భూగర్భంలో ఉన్న ప్రయోగశాలలను కూడా ధ్వంసం చేసే బాంబు దాడులు చేసింది. నిజంగా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయా లేదా అనే చర్చ, అణు పరీక్షా కేంద్రాలకు ఏమైనా అయిందా అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ 3 చోట్ల 1000 అడుగుల ఎత్తైన కొండల కింద భూగర్భంలో 100 అడుగుల లోపునో 200 అడుగుల లోపునో ఈ అణు పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, అమెరికన్ బంకర్ బ్లాస్టర్లు అంత లోతు దాకా పోలేదని, ఇరాన్ అణు పరీక్షా కేంద్రాలకు ఎటువంటి ప్రమాదము జరగలేదని వార్తలు వస్తున్నాయి. లేదా ప్రమాదం జరిగి కూడా ఉండవచ్చు, తెలియదు. యుద్ధంలో మొట్టమొదట మరణించేది సత్యమే అనే మాట గతంలో నుంచి ఉన్నదే కనుక ఇప్పుడు కూడా సత్యం ఏమిటో తెలియదు. కానీ ఈ సత్యాసత్యాల చర్చ అట్లా పెట్టి దీనివల్ల ఏమి జరగబోతుంది? ఇరాన్ పార్లమెంట్ ఆదివారం నాడే కూర్చుని హోర్ముజ్ జలసంధిని మూసివేయాలి అనే తీర్మానానికి ఆమోదం ప్రకటించింది అని తెలుస్తోంది. నిజానికి ఇరాన్లో ఇప్పుడున్న పాలక వ్యవస్థ ప్రకారం పార్లమెంట్ చేసిన తీర్మానమైనా అంతిమంగా జాతీయ భద్రతా మండలి, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదిస్తే తప్ప అమలులోకి రాదు. ఒకవేళ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇవాళ కానీ రేపు కానీ హోర్ముజ్ జలసంధిని మూసివేయవచ్చు అని పార్లమెంటు చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తే ప్రపంచానికి ఏం కానున్నది? అనేక దేశాలకు, అందులో భాగంగా భారతదేశానికి ఏమి కానున్నది? ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి మా ముందర అన్ని అవకాశాలు ఉన్నాయి, ఏ అవకాశాన్నైనా వాడుకోవచ్చు అని హోర్ముజ్ జలసంధిని మూసివేయవచ్చునేమో అనే సూచనలు ఇచ్చాడు. బహుశా ఇరాన్ హోర్ముజ్ జలసంధి మూసివేతకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ఉద్దేశంతోనే కావచ్చు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో చైనాకు ఇరాన్ను హోర్ముజ్ జలసంధి మూయకుండా అడ్డుకోండి అని ఇంతకాలం శత్రు దేశంగా, ప్రత్యర్థి దేశంగా, పోటీదారు దేశంగా ప్రకటించిన చైనాను ఇరాన్ను అడ్డుకోండి అని అమెరికా ప్రభుత్వం అడుగుతూ ఉన్నది. ఏమిటి హోర్ముజ్ జలసంధి ప్రాధాన్యత? జలసంధి అంటే మామూలుగా 2 జలాశయాలను కలిపే ఒక దారి. 2 ప్రధాన జలాశయాలు పర్షియన్ అఖాతం, మరొక వైపు ఒమన్ అఖాతం. ఒమన్ అఖాతం నుంచి అరేబియా మహాసముద్రానికి దారి ఉంటుంది. ఈ 2 అఖాతాల మధ్య పర్షియన్ అఖాతాన్ని, ఒమన్ అఖాతాన్ని కలిపే చిన్న జలసంధి, అది ఒకచోట 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అందులో 3 కిలోమీటర్లు మాత్రమే నౌకలు ప్రవేశించగల జల మార్గం. హోర్ముజ్ జలసంధికి ఉత్తరాన ఇరాన్ ఉంది, దక్షిణాన ఒమన్ ఉంది. ఈ రెండింటి మధ్య ఈ 33 కిలోమీటర్ల దారి. ఈ దారి అవతల పర్షియన్ అఖాతంలోకి వెళ్తే ఇరాక్ ఓడరేవులు ఉన్నాయి, సౌదీ అరేబియా ఓడరేవులు ఉన్నాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ కానీ, షార్జా కానీ, రసల్ ఖైమా కానీ అటువంటి అన్ని దేశాల ఎమిరేట్స్ ఓడరేవులు ఉన్నాయి, కువైట్ ఓడరేవులు ఉన్నాయి. ప్రపంచానికి చమురు అందించే అన్ని దేశాల, ప్రధాన దేశాల ఓడరేవులన్నీ పర్షియన్ అఖాతంలో ఉన్నాయి.
పర్షియన్ అఖాతంలో చమురు నింపుకొని ఓడలు హోర్ముజ్ జలసంధి గుండా ఒమన్ అఖాతంలోకి ప్రవేశించి అక్కడి నుంచి అరేబియా మహాసముద్రంలో ఇంటర్నేషనల్ వాటర్స్లోకి రావాలి. ఈ హోర్ముజ్ జలసంధిని మూసేస్తే ఈ 4-5 చమురు ఉత్పాదక దేశాల చమురు బయటి ప్రపంచానికి అందడం అసాధ్యమైపోతుంది. ఎంతగా అంటే ప్రపంచ చమురు ఉత్పత్తిలో 5వ వంతు అంటే 20% కేవలం ఈ హోర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణం చేస్తుంది. అట్లాగే ప్రపంచ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జి వినియోగంలో 1/5 వంతు ఈ హోర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణం చేస్తుంది. ఒక లెక్క ప్రకారం 2024 నాటి లెక్కల ప్రకారం ప్రతిరోజు 2 కోట్ల బ్యారెల్ల చమురు ఈ జలసంధి నుంచి ప్రయాణం చేస్తుంది. అంటే ఒకవేళ ఈ జలసంధిని మూసేస్తే ప్రపంచం వాడుతున్న పెట్రోలియం ఉత్పాదకాల అన్నిటి వినియోగంలో 1/5 వంతు ఆగిపోతుంది, 20% ఆగిపోతుంది. అయినా ఇరాన్ ఈ పని చేయకపోవచ్చు అని అనేక మంది వ్యాఖ్యాతలు పరిశీలకులు రాస్తూ ఉన్నారు. ఎందువలనంటే హోర్ముజ్ జలసంధిని మూసేస్తే ఇరాన్కు సొంత వాణిజ్యానికి కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ఇరాన్ తన వాణిజ్య నౌకలు పంపుకోవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ పని చేయదేమో. ఇరాన్కు మిత్రరాజ్యంగా ఉన్న చైనా వంటి దేశాల వాణిజ్యానికి ఆటంకం కలుగుతుంది. చైనా కూడా ఎక్కువ చమురు దిగుమతులు ఈ ప్రాంతం నుంచే, ఈ జలసంధి నుంచే చేసుకుంటుంది. కాబట్టి చైనా కోసమైనా ఇరాన్ ఆ పని చేయదేమో. లేదా ఇరాక్తో ఇప్పటికే శత్రుత్వం ఉంది, సౌదీ అరేబియాతో ఎంతో కొంత మైత్రి ఉంది, కువైట్తో శత్రుత్వం ఉంది. ఈ 3-4 దేశాలతో ఉన్న సంబంధాల వల్ల ఇరాన్ అంత పని చేయదేమో అని వ్యాఖ్యాతలు రాస్తున్నారు. ఇంతకాలము అమెరికా యుద్ధంలోకి దిగితే వెంటనే ఇరాన్ హోర్ముజ్ జలసంధిని ఆపేస్తాను అని ప్రకటిస్తుందేమో, ఆపేస్తుందేమో, ఆ భయం, ఆ బెదురు ఉండింది అని అనుకున్నారు. ఆ బెదురు ఆదివారం నాడు అమెరికాని యుద్ధంలోకి దిగడంతో ఆగిపోయింది. భారతదేశానికి ఏం జరుగుతుంది అనే దగ్గరకు వస్తే నౌకల్లో ప్రయాణం చేసే మొత్తం చమురులో 84%, మొత్తం ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో 83% ఆసియా దేశాల మార్కెట్లకే అందుతుంది. అందులో చైనా ఉంది, జపాన్ ఉంది, భారతదేశం ఉంది. భారతదేశానికి గణనీయమైన పరిమాణంలో ఈ జలసంధి నుంచి చమురు వస్తుంది, ఎల్ఎన్జి వస్తుంది. భారతదేశం మొత్తం దిగుమతి చేసుకునే చమురులో 3/2 వంతులు ఈ జలసంధి నుంచే వస్తుంది. భారతదేశం మొత్తం దిగుమతి చేసుకునే ఎల్ఎన్జిలో, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో 50% ఈ జలసంధి నుంచే వస్తుంది. అంటే ఈ జలసంధిని మూసివేస్తే భారతదేశానికి చమురు సరఫరా, ఎల్ఎన్జి సరఫరా మీద తీవ్రమైన ప్రభావాలు పడతాయి. రోజుకు 5.5 మిలియన్ బ్యారెల్ల వినియోగం ఉన్న భారతదేశంలో 1.5 మిలియన్ల చమురు కేవలం జలసంధి నుంచి వచ్చే చమురే. అంటే ఆ మేరకు భారతదేశంలో చమురు వినియోగం మీద, చమురు సరఫరా మీద ప్రభావం పడుతుంది. అంటే చమురు ధరల్లో విపరీతమైన పెరుగుదల. ఇప్పటికే నిన్న అమెరికా దాడి చేసినప్పటి నుంచి చెప్తూ ఉన్నారు, ప్రపంచ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $10 పెరిగే అవకాశం ఉంది. అంటే భారతదేశానికి వచ్చే పెట్రోల్ ఉత్పత్తుల్లో కూడా ఆగిపోవడమైనా జరుగుతుంది. వచ్చిన తక్కువ సరఫరాకు ధరలు పెరగడమైనా జరుగుతుంది. భారతదేశం దిగుమతి చేసుకొని శుద్ధి చేసి మళ్ళీ ఎగుమతి చేసే ఒక పెద్ద పరిశ్రమ ఉంది. అది ప్రధానంగా రిలయన్స్, నయారా అనే 2 కంపెనీల ద్వారా జరుగుతుంది. ఈ 2 కంపెనీల ఉత్పాదకత మీద, ఉత్పత్తి మీద, ఎగుమతుల మీద కూడా ప్రభావం పడుతుంది. అంటే భారత ఆర్థిక వ్యవస్థలో అడుగు స్థాయిలో ఉన్న వినియోగదారు నుంచి దిగుమతి చేసుకుని శుద్ధి చేసి ఎగుమతి చేసే అంబానీల వంటి ఉత్పత్తిదారుల దాకా ప్రతి ఒక్కరి మీద హోర్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం ఉంటుంది. ఉరిమురిమి మంగళం మీద పడిందనే సామెత ఉంది. ఎక్కడో తంతే మరెక్కడో ప్రభావం పడిందనే సామెత ఉంది. సరిగ్గా అది ఇవాళ భారతదేశపు చమురు వినియోగదారుల మీద, సాధారణ ప్రజానీకం మీద చమురు ధరలు పెరిగాయంటే దానివల్ల రవాణా ధరలు పెరుగుతాయి, అందువల్ల సరుకుల ధరలు పెరుగుతాయి. మొత్తంగా ఆర్థిక వ్యవస్థే అల్లకల్లోలమైపోతుంది. అమెరికా
అత్యంత దుర్మార్గంగా తనకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకొని సరిగ్గా ఎట్లాగైతే 20 ఏళ్ల కింద ఇరాక్ దగ్గర జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయనే సాకుతో యుద్ధం చేసి భస్మీపటలం చేసిందో, వేల మందిని హత్య చేసిందో, సరిగ్గా అటువంటి పనికి ఇప్పుడు పూనుకుంది. దాని ఫలితం ప్రపంచ ప్రజలందరూ అనుభవించవలసి ఉంది. భారత ప్రజలు కూడా అనుభవించక తప్పదు. యుద్ధమే లేని ఒక శాంతితో ప్రజాస్వామికంగా చర్చలలో సమస్యలు పరిష్కరించుకునే ఒక దిశగా ప్రపంచం ఎప్పుడు వెళ్తుంది?